తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. మన జీవితంలో ఇదొక ఆసక్తికరమైనటువంటి విషయంగా ఉంటూ ఉంటుంది. అదేంటి అంటే, దేన్నైతే విసర్జించాలో, విసర్జించడం అంటే విడిచిపెట్టడం, ఎక్స్క్రీట్ అంటారు ఇంగ్లీష్లో, ఎక్స్క్రీషన్. ఇది యాక్చువల్గా మన శరీరంలో అనవసరమైన పదార్థాలన్నీ కూడా మనం విసర్జిస్తాం. మల విసర్జన, మూత్ర విసర్జన అనే ఆ పదాలు వాస్తవంగా అది. సో మనం విసర్జించవలసినటువంటి వాటినేమో మూటగట్టుకుంటాం. మన జీవితంలో మన యొక్క ప్రవర్తన ఇలా ఉంటుంది. వేటినైతే మనం విసర్జించాలో వాటిని మనం మూటగట్టుకుంటాం, దాచుకుంటాం. వేటినైతే మనము కలిగి ఉండాలో, దాచిపెట్టుకోవాలో వాటిని మనం విసర్జిస్తాం. దేవుని రాజ్యంలో ఎవరైనా చోటు సంపాదించుకోవాలి అని అంటే, దేవుని రాజ్యంలో మనకి పాలు పంపులు కావాలి అని అంటే మనము కొన్నిటిని విసర్జించాలి. అంటే దాని అర్థం వదిలేసేయాలి అని అంటున్నాడు. మనము విసర్జించాల్సినటువంటి వాటిలో ఏమి మనం విసర్జించాలి అని అంటే, ఇక్కడ రాయబడిన మాట చూడండి. మనము భక్తిహీనతను, తర్వాత ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి. గమనించిన మాటలు, మనము భక్తిహీనతను, నెక్స్ట్ ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి. మనం విసర్జించాల్సిన వాటిలో భక్తిహీనత ఒకటి, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలు 2. మనకు రక్షణ కలిగించడానికి దేవుని కృప మనకు బోధిస్తున్నటువంటి విషయం ఇది. మీకు రక్షణ కావాలంటే, రక్షణ పొందాలి అని అంటే, దేవుని కృప ద్వారా కలిగే రక్షణ అనుభవించాలి అంటే ప్రతి వ్యక్తి ఈ పని తప్పకుండా చేయాలి. రక్షించబడిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో చేరతారు. పాపముల నుండి, పాపము యొక్క శిక్ష నుండి ఎవరికైతే విడుదల దొరుకుతుందో వారు మాత్రమే పరలోక రాజ్యంలో భాగస్థులవుతారు. పాపము యొక్క శిక్ష నుండి విడుదల దొరకనటువంటి వారికి పరలోక రాజ్యంలో చోటు లేదు. పాపము యొక్క శిక్ష నుండి భూలోకంలో ఉన్నటువంటి ఏ ఒక్కరూ తప్పించుకునేటువంటి అవకాశం లేని పరిస్థితులలో, ఇంకో రకంగా సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమై ఉన్న పరిస్థితులలో, నరక పాత్రులంగా మన జీవితాలను మార్చుకున్న పరిస్థితులలో, మనలను మనము రక్షించుకోవటానికి, ఆ శిక్ష నుండి విడుదల పొందటానికి ఏమీ చేయలేని పరిస్థితులలో దేవుడే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపి మనము రక్షింపబడ్డానికి అవసరమైన ఏర్పాటు చేశాడు. ఇది ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని నిస్సహాయకరమైన పరిస్థితుల్లో ఉంటాం, దిక్కు తోచని పరిస్థితుల్లో ఉంటాం, ఏమి చేయటానికి తోచనటువంటి పరిస్థితుల్లో ఉంటాం. అది కావాలన్నా మనకు దొరకదు, ఎన్ని డబ్బులు దానికోసం మనం ఖర్చు పెట్టినా అది మనకు దొరకదు, దాన్ని మనం సంపాదించుకోవటానికి ఏమి చేయటానికి కూడా అవకాశం ఉండదు కొన్నిసార్లు. అలాంటప్పుడు ఎవరైనా ఒకరు మన మీద దయదలిచి లేదా జాలిపడి మనకు అవసరమైనటువంటి దాన్ని, కష్టమైన వారు దాన్ని సిద్ధపరిచి మన ఎదుట ఏర్పాటు చేసినప్పుడు, దాన్ని మనం పొందుకోవాలంటే, దాన్ని మనం అనుభవించాలంటే కొన్ని పనులు చేయాలి. అందులో భాగంగా ఆలోచించండి. రక్షించుటకు, మనలను రక్షించుటకు దేవుని వైపు నుండి దేవుడు చేసినటువంటి పని, దేవుడు చేయాల్సినటువంటి పని ఆయన చేశాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ రక్షణ ఆయన మనకు అనుగ్రహించాడు. బైబిల్లో ఇలా రాయబడింది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తులైన పేతురు ఈ మాట చెప్తాడు. ఎవని వలనను
రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఏ నామమున? యేసు అనేటువంటి నామం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరన మనకు రక్షణ కలుగుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. యేసుక్రీస్తు వారి యొక్క మూలంగా తప్ప మనకు రక్షణ అనేది దొరకదు. సో యేసుక్రీస్తు వారిలో కాకుండా ఇంకెక్కడ కూడా రక్షణ అనేది మనకు దొరకదు. దేవుని కృపచేతనే మనకి ఈ రక్షణ దేవుని కుమారుని ద్వారా అనుగ్రహించబడుతుంది. అది జాగ్రత్తగానండి. మనం రక్షించబడ్డానికి, మన శిక్ష నుండి మనము తప్పించబడ్డానికి దేవుడు చేయాల్సినటువంటి పని చేశాడు. ఏం చేశాడు? తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపాడు. ఆయన మన స్థానంలో బలి అవ్వటం ద్వారా మన పాపములకు విడుదల కలిగించే ఏర్పాటు దేవుడు చేశాడు. సో దేవుని వైపు నుంచి దేవుడు చేయాల్సిన కార్యం చేశాడు. మరి మన వైపు నుంచి మనం రక్షించబడాలంటే మనం ఏం చేయాలి? అదే ఇక్కడ చెప్పబడుతున్న మాట. మనం రక్షించబడాలి అని అంటే మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. ఓకే, భక్తిహీనత అంటే ఏంటి? భక్తిహీనత అంటే ఏంటి? దేవుని యందు భయభక్తులు లేని జీవితం. భక్తిహీనత, రక్తహీనత. అలాగా భక్తిహీనత, భక్తి లేకపోవటం. దేవుని గూర్చినటువంటి ప్రత్యక్షత మనకున్నప్పటికీ, దేవుని గూర్చి ఎంతో కొంత అవగాహన మనకున్నప్పటికీ, మనం దేవుణ్ణి ప్రేమించకుండా, ఇప్పుడు దేవుని గూర్చిన అవగాహన మనిషికి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. దేవుడే మనలను పుట్టించాడు, దేవుడే ఈ లోకాన్ని సృష్టించాడు, మనకు అవసరమైన ప్రతి ఒక్కటి దేవుడే అనుగ్రహిస్తున్నాడు. ఇవి సాధారణంగా ఉన్నటువంటి అవగాహన. ఇంకా ఎక్కువగా దేవుడి గురించి తెలియకపోయినా కనీసం ఈ విషయాలు తెలుసు. దేవుణ్ణి ఎరిగినటువంటి జీవితం, బైబిల్ చదివినా చదవకపోయినా, ప్రార్థనకు వచ్చినా రాకపోయినా, సంఘాలు వారి యొక్క ప్రాంతాల్లో ఉన్నా లేకపోయినా, దేవుని గూర్చినటువంటి అవగాహన సృష్టిని చూడడం ద్వారా ప్రతి ఒక్కరికి కలుగుతుంది. రోమాపత్రికలో ఆ మాట ఉంది. రోమీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే 18వ వచనం నుండి ఈ విధంగా చెప్పబడింది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. బాగా గమనించండి ఈ మాట. ఎవరి మీదకంట దేవుని కోపం వచ్చేది? భక్తిహీనమైన ప్రజల మీదకి దేవుని యొక్క కోపము వస్తుంది. భక్తిహీనులుగా జీవించేవారుగా ఎవరుంటారో వారి మీదకి దేవుని యొక్క కోపము వస్తుంది. భక్తిహీనుల మీదకి దేవుని కోపం వస్తుంది. సో గమనించండి 19. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. మాట గమనించండి. దేవుని గురించి ఒక వ్యక్తి ఏం తెలుసుకోవాలో అది దేవుడు తెలియపరిచాడు, స్పష్టం చేశాడు. అది వారికి విశదపరిచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కానీ వారు నిరత్తురులై ఉన్నారు. ఈ మాట గమనించారా? దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిని మనం ఆలోచిస్తే, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాని గురించి ఆలోచిస్తే దేవుని లక్షణాలు మనకు అర్థమవుతాయి. ఒక గ్రాండ్ డిజైనర్, గ్రేట్ డిజైనర్ ఈ సృష్టి వెనుక ఉన్నాడు అనేది అర్థమవుతుంది. మన బాడీ డిజైన్ చేయబడినటువంటి విధానం గురించి ఆలోచిస్తే ఒక గొప్ప డిజైనర్ ఉన్నాడు అని అర్థమవుతుంది. మన శరీరంలో నరములు అతికించబడినటువంటి విధానము, మన గుండె పనిచేసేటువంటి విధానము, లేకపోతే ప్రతి అవయవాన్ని దేవుడు అద్భుతంగా సృష్టించినటువంటి విధానం చూస్తే దేవుడు లేకుండా ఇవన్నీ ఎలా వచ్చాయి అనే ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. అందుకే కీర్తనల గ్రంథంలో దావీదు గారు ఆ మాట అంటాడు. కీర్తనలో 139:14 నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా
భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నాయి. ఐఎమ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్ అంటారు. అంటే దేవుడు మనల్ని కలుగు చేసినటువంటి విధానం చూస్తే భయం కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది. అంత అద్భుతంగా దేవుడు మనల్ని చేశాడు. సో మనిషి ఎలా చేయబడ్డాడు, లేకపోతే మనిషి యొక్క ఉనికి గురించి ఆలోచన చేసినా దేవుని గురించి అర్థమైంది. సృష్టి గురించి ఆలోచన చేసినా దేవుని గురించి అర్థమైంది. అయితే ఇక్కడ పరిస్థితి చూడండి, 21వ వచనం. మరియు వారు దేవుణ్ణి ఎరుగియు ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. ఈ మాట గమనించండి. దేవుడు అంటే ఎవరో వారికి తెలుసు, దేవుడు ఉన్నాడనే సంగతి తెలుసు. దేవుని యొక్క ఉనికిని రుజువుపరిచే అంశాల్లో, చాలా అంశాల్లో ఒకటి సృష్టి, ఇంకొకటి మానవ సృష్టి. సో సృష్టిని చూసిన, మానవుని గురించి ఆలోచన చేసిన దేవుడు ఉన్నాడనేటువంటి సంగతి మనకు అర్థమవుతుంది. కానీ దేవుణ్ణి ఎరిగి కూడా వారు ఏం చేయలేదు, దేవునిగా ఆయన్ను మహింపరచలేదు. దేవుణ్ణి ఎరిగి కూడా వాళ్ళు ఏం చేయలేదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ఇదే భక్తిహీనత అంటే. భక్తిహీనత కూడా పాపమేనా? ఎస్. నేనే పాపం చేయట్లేదు చాలామంది అంటారు. మరి దేవుణ్ణి మహింపరచకపోవటం, దేవుణ్ణి ప్రేమించకపోవటం, దేవునికి ప్రార్థన చేయకపోవటం, దేవునికి కృతజ్ఞతలు చెల్లించకపోవటం, ఇదంతా భక్తిహీనతే. ఆ భక్తిహీనమైన జీవితం జీవించే వాళ్ళ మీదకి ఏమొస్తుంది, దేవుని కోపం వస్తుంది. దేవుని కోపం వస్తుంది. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది భక్తిహీనమైన పరిస్థితి. దేవుణ్ణి ఎరిగి కూడా దేవునికి స్థానం ఇవ్వకుండా, ఇంకా చెప్పాలంటే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ, ఆయనకు కనీసమైనటువంటి గౌరవం ఇవ్వకుండా, కనీసమైనటువంటి గౌరవం ఇవ్వకుండా ఉండటమే భక్తిహీనంగా బ్రతకటం అంటే. అయితే ఒక విషయం గమనించండి, ఇప్పుడు జాగ్రత్తగా అందరూ అర్థం చేసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మనం ఏం చూసాం, దేవుని యొక్క కోపము ఎవరి మీద ఉంది, భక్తిహీనత మీద ఉంది. అందరూ వింటున్నారా? దేవుని యొక్క కోపము భక్తిహీనత మీద ఉంది, లేకపోతే భక్తిహీనుల మీద ఉంది. ఓకే, భక్తిహీనుల మీద దేవుని కోపం ఉంది, భక్తిహీనత మీద దేవుని కోపం ఉంది. అయితే భక్తిహీనుల మీద, భక్తిహీన క్రియలను బట్టి భక్తిహీనుల మీద కోపాన్ని ఉంచుకున్నటువంటి దేవుడు ఇంకొక అదర్ సైడ్, దేవుని వైపు, దేవునిలో ఉన్నటువంటి ఇంకొక వైపు మనం చూస్తే, ఇప్పుడు పేజీలు తిరగేయండి, రోమీయులకు రాయబడిన పత్రికలోనే 5వ అధ్యాయం ఈ వచనం చదివితే మీకు షాక్ అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు రోమీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదివిన తర్వాత ఈ వచనం చదివితే షాక్ అనిపిస్తుంది. చూడండి, రోమీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుంచి చూద్దాం. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను, నీతిమంతుల కొరకు సహితము ఒకడు చనిపోవుట అరదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగించవచ్చును. 8. అయితే దేవుడు మన ఎడ్ల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. యాక్చువల్గా ఇక్కడ 4 స్టేజెస్ ఉంటాయి, లేకపోతే 4 స్టేట్స్ ఉంటాయి, 4 స్థితులు ఉంటాయి. ఒకటేంటంటే బలహీన స్థితి, 2 భక్తిహీన స్థితి, 3 పాపపు స్థితి, 4 ఇంకా 10వ వచనంకి వస్తే శత్రువులు అని కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు రోమీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఏం చూసాం, ఆయన కోపం ఎవరి మీద ఉంది, భక్తిహీనుల మీద ఉంది. మరి ఇప్పుడు 5వ అధ్యాయం 6వ వచనంలో ఏమర్థం అవుతుంది, భక్తిహీనుల కొరకు యేసయ్య చనిపోయాడు. రెండు వేరు విషయాలు అనిపించట్లేదా? ఒక విషయం ఏమో భక్తిహీనుల మీద దేవుని కోపం ఉన్నట్టు మాట్లాడుతుంది, రెండో వైపు ఎవరి మీద అయితే ఆయన కోపం పెంచుకున్నాడో, ఎవరి మీద అయితే ఆయన కోపపడుతున్నాడో వాళ్ళ కోసం ఆయన చనిపోయాడు. లేకపోతే ఇంకో రకంగా చెప్పాలంటే వాళ్ళని ఆయన చనిపోవటం అంటే 7వ వచనంలో వివరించాడు. ఇప్పుడు
నీతిమంతుని కోసం అనగా మంచివాడి కోసం ఇంకొక మంచివాడు లేదా చెడ్డవాడు చనిపోవటానికి ముందుకు రావటం అరుదు, జరగని పని. అది ఎక్కడో ఒకటో నూటికో కోటికో అంటారు చూసారా, అలాగా. అలాంటిది పాపులైన లేకపోతే భక్తిహీనులైన మనుషుల కొరకు, మానవాళి కొరకు దేవాతి దేవుడే యేసుక్రీస్తు వారు శరీరధారిగా రావటం, చనిపోవటానికి సిద్ధపడటం. ప్రేమకు పరాకాష్ట ఏదైనా ఉందంటే యేసయ్య చెప్తాడు తన మాటల్లో, తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడంట. తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, లేకపోతే నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే, నిన్ను ప్రేమిస్తున్నాను, నీకోసం నేను ఇది చేస్తాను అది చేస్తాను ఎన్నో చెప్పొచ్చు. చచ్చిపోతానని ఎవరు చెబుతారు? చనిపోవడానికి ఎవరు సిద్ధపడతారు? అందుకే కొన్నిసార్లు యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో తన రెండు చేతులు అలా చాపిన దాన్ని బట్టి కొంతమంది ఏమంటారు తెలుసా, యేసయ్య నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావంటే నేను నిన్ను ఎంతగా అంటే నీ కొరకు రెండు చేతులు చాచి కల్వరి సిలువలో నా ప్రాణము ఇచ్చే అంతగా నేను నిన్ను ప్రేమించాను. అందరికి అర్థమవుతుందా? సో ఆయన జాగ్రత్తగానండి, మన భక్తిహీన స్థితి ఆయనకు కోపం రేపింది, కోపం వచ్చింది. కానీ ఆయన ఏం చేశాడు? తన కోపాన్ని అణుచుకున్నాడు, దిగమింగుకున్నాడు, చూపించలా. భక్తిహీనతను బట్టి ఆయన కోప్పడాలి, నాశనం చేయాలి, లెక్క ప్రకారం మనల్ని చంపేయాలి. కానీ ఆయన ఏం చేశాడు? మనల్ని చంపేయటం పక్కన పెడితే మన కోసం చనిపోవటానికి వచ్చాడు. ఇంకా చెప్పాలంటే మన భక్తిహీన స్థితిలో మనల్ని ఆయన ప్రేమించాడు. ఇది అర్థం చేసుకోవాలి. మనలను ప్రేమించి రక్షించగోరింది. మన ప్రాణం పోవటం ఆయనకి ఇష్టం లేక, మనం నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేక, ఆయన మనలను రక్షించగోరింది ఎందుకోసం? ఎప్పుడు? మన భక్తిహీన స్థితిలోనే. మనం మంచి వాళ్ళంగా ఉన్నప్పుడా? కాదు, మన యొక్క భక్తిహీన స్థితిలోనే. ఇప్పుడు ఈ మాటలు వింటుండగా దేవుని కృప ప్రత్యక్షమై అంటే అర్థం ఏంటి? నా భక్తిహీనమైన జీవిత విధానాన్ని బట్టి, నా భక్తిహీన క్రియలన్నిటిని బట్టి అసలు బ్రతికే అర్హత, రేపటి దినాన్ని చూసే అర్హత నాకు లేదు. దేవునితో సహవాసం కలిగి ఉండే అర్హత నాకు లేదు. కానీ దేవుని కృప ఎంత గొప్పది అని అంటే, బ్రతికే అర్హత లేని మనలను బ్రతికించటానికి, తనతో పాటు సదాకాలం ఉండే ఒక ఏర్పాటు చేయటానికి, నిత్య నరకములో మనము విడిచిపెట్టబడి వేదనలు అనుభవించకుండా తప్పించటానికి మన కొరకు యేసయ్య దిగి వచ్చి మన స్థానంలో ఆయన మరణించి తన ప్రేమను తెలియపరిచాడు. అది కృప. అందుకే బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు. ఏ యోగ్యత ఉందో నేను బ్రతికుంటానికి? నా భక్తిహీనత నువ్వు బట్టి నేను మరణించాలి, నా భక్తిహీనతను బట్టి నా ప్రాణం పోవాలి. కానీ నా భక్తిహీనతను బట్టి నేను నీకు కోపం రేపుతున్నప్పటికీ నా ప్రాణం తీయక నన్ను రక్షించగోరి ఈ లోకానికి నువ్వు వచ్చావు అనే సంగతి మనం గ్రహించాలి. సో ఇప్పుడు ఎవరైనా దేవుని ప్రేమ నిజంగా గుర్తించే వాళ్ళు ఏం చేస్తారు? రెండు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పుకునే వాళ్ళు ఏం చేస్తారు? దేవుని ప్రేమను గుర్తించి కూడా భక్తిహీనంగా బ్రతికేటువంటి వారు ఉంటారా? దేవుని ప్రేమను గుర్తించి కూడా భక్తిహీనంగా బ్రతికేటువంటి వారు ఉంటారా? ఒకవేళ దేవుని ప్రేమను గుర్తించి కూడా వారు భక్తిహీనంగా బ్రతుకుతున్నాము అని అంటే అసలు నిజంగా వారు దేవుని ప్రేమను గుర్తించారా? అర్థమైందంటారా వాళ్ళకి దేవుని ప్రేమ? దేవుని ప్రేమ ఏంటో వారికి అర్థమైతే వారు భక్తిహీనమైనటువంటి జీవిత విధానాన్ని ఏమాత్రము కొనసాగించరు. రెండు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకునేటువంటి వారు ఎవరైనా భక్తిహీనంగా ఉంటారా?
ఒకవేళ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ కూడా భక్తిహీనంగా ఉంటే దాని అర్థం ఏంటి? అసలు వారు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్ట? సో ఇప్పుడు ఆలోచన చేసుకోవాలి. దేవుని ప్రేమను గుర్తించి మనం ఏం చేయాలి? భక్తిహీనతను విడిచిపెట్టాలి. భయభక్తులు కలిగి దేవుని పట్ల మనము జీవించేటువంటి వారుగా ఉండాలి. సో జాగ్రత్తగానండి. దేవుడు మనలను ప్రేమించి మనపై ఉన్న కోపాన్ని తీసేసుకొని, మనపై ఉన్నటువంటి కోపాన్ని తీసేసుకొని, ఎందుకు వచ్చింది కోపం? ఎందుకు వచ్చింది కోపం? మన భక్తిహీనతను బట్టి దేవునికి కోపం రేపాం. సో దేవుడు మనలను మన విషయంలో ఆయన కోప్పడాల్సింది, నాశనం చేయాల్సింది పోయి ఆయన ఏం చేశాడంటే కోపాన్ని మానుకున్నాడు. కోపాన్ని మానుకున్నాడు. కోపం స్థానంలో ప్రేమను తెచ్చుకున్నాడు. కోపం స్థానంలో మనలను ప్రేమించాడు. ప్రేమించి ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా రాలి. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? మూతి ముడుచుకోవటాలు, పలక్కుండా ఉండటాలు, ముఖం తప్పించి తిరగటాలు, దూరంగా ఉండటాలు. అంటే కోపం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన మధ్య ఉన్న మంచి సంబంధం చెడిపోద్ది. అది ఇద్దరిలో ఎవరికి కోపం వచ్చినా, ఇద్దరిలో ఏ ఒక్కరికి కోపం వచ్చినా కానీ వారి మధ్య ఉన్నటువంటి మంచి సంబంధం కోల్పోతారు. సో ఇప్పుడు దేవుడు మన మీద కోపంగా ఉన్నాడనంటే మనతో సంబంధాన్ని కోరుకుంటాడా? కోరుకోడు. ఇప్పుడు దేవుడు మన మీద ఉన్న కోపాన్ని ఆయన మానుకున్నాడు. మన మీద ఉన్నటువంటి కోపాన్ని ఆయన మానుకొని మనలను ప్రేమిస్తూ మనల్ని తన యొద్దకు పిలుస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? నీ క్రియలు నాకు కోపం రేపుతున్నాయి, నీ ప్రవర్తన నాకు కోపం రేపుతుంది, అయినా కానీ నేను నిన్ను నా బిడ్డగా చేసుకోవాలనుకుంటున్నాను, నీతో నేను సహవాసం చేయాలనుకుంటున్నాను అని కోపాన్ని పక్కకు పెట్టి మనల్ని ప్రేమిస్తూ మనతో సంబంధం కలిగి ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే మనము ఆయన ప్రేమకు, ఆయనతో సంబంధానికి, సహవాసానికి స్పందించాలంటే ఏం చేయాలా? నేను ఇట్లాగే వస్తానంటే సరిపోయిద్దా? యేసయ్య మనం ఉన్న స్థితిలోనే మనల్ని ప్రేమించాడు. మనం ఉన్న స్థితిలోనే ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు. కానీ దేవుని ప్రేమకు స్పందించే ప్రతి ఒక్కరూ బాగా గమనించాలి. దేవుణ్ణి ప్రేమించాలనుకునే ప్రతి ఒక్కరూ భక్తిహీనులుగా ఉండి దేవుణ్ణి ప్రేమించలేరు. ఈ రెండు ఒకే చోట ఉండలేవు. వెలుగు చీకటి ఒక చోట ఎట్లా ఉండలేవో, భక్తిహీనత, దేవుణ్ణి ప్రేమించటం రెండు ఒక చోట ఉండలేవు. భక్తిహీనత ఉన్న చోట దేవుని ప్రేమ ఉండదు. అంటే దేవుణ్ణి ప్రేమించే విధానం ఉండదు. దేవుణ్ణి ప్రేమించే విధానం ఉంది అని అంటే అక్కడే ఉండదు, భక్తిహీనత ఉండదు. కాబట్టి మనం మన భక్తిహీనతను తీసివేసుకొని పక్కన పెట్టేసి ఇంకా భక్తిహీనంగా ఉండకుండా, దేవుడు అంటే అగౌరవంగా ఉండకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా, దేవుని మాట వినకుండా, దేవుడు అంటే లెక్క లేకుండా బ్రతికే జీవిత విధానాన్ని కలిగి ఉండకుండా దాన్ని మానుకొని ఆయన ప్రేమకు మనం స్పందించాలి. ఇంకో మాట గమనించండి. రెండు ఉన్నాయి కదా ఇక్కడ. ఒకటి, భక్తిహీనతను విసర్జించాలి. రెండవది, ఇహలోక సంబంధమైన దురాశలు. ఇహలోక సంబంధమైన దురాశలు. ఇప్పుడు ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించడం అంటే అర్థం ఏంటి? దేవుడు అనుగ్రహించినటువంటి పరిధిలో మన దేవుడు ఏమన్నా శాడిస్టా? మన ఆనందాన్ని చూడలేనివాడా? కాదు. మనం ఆనందిస్తేనే ఆయన ఆనందిస్తాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే మన కంట్లో నలుసు పడితే ఆయన కంట్లో నీళ్ళు వస్తాయి. అది దేవుని ప్రేమ. మనము దుఃఖంగా ఉన్నప్పుడు ఆయన సంతోషించడం, అది రాక్షసులకు ఉండే ఆనందం. అది ఇంకొకళ్ళు ఏడుస్తుంటే ఇంకొక వ్యక్తి నవ్వేటువంటి విధానం. దేవుని ప్రేమ కలిగిన విధానం అది కాదు. ప్రేమ కలిగిన దేవుడు అలా ఉండడు. ప్రేమ కలిగినటువంటి దేవుడు మనము ఆనందించాలని కోరుకుంటున్నాడు. అయితే మనం ఆనందించడానికి ఒక హద్దు పెట్టాడు.
ఇదే ఏదైనా తోట గురించి చెప్పాలంటే ఆదాము హవ్వలు తినటానికి, సంతోషించటానికి రకరకాలైన చెట్లు ఆ తోటలో ఉన్నాయి. వాళ్ళు కడుపు మార్చుకోవాలని, లేకపోతే ఆ సౌందర్యాన్ని, చెట్ల సౌందర్యాన్ని, పండ్ల సౌందర్యాన్ని అనుభవించకూడదని దేవుడు ఏమన్నా అనుకున్నాడా? ఆలోచించాడా? లేదు. గమనించుకోండి, అక్కడ ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం, రెండింటిని కంపేర్ చేసి చూసుకుంటే రమ్యమైన చెట్లు, చూపునకు రమ్యమైన చెట్లు, ఆహారమునకు మంచిగా ఉండేటువంటి చెట్లు, వివేకం ఇచ్చేటువంటి ఈ యొక్క ఆరోగ్యకరమైనటువంటి చెట్లు, ఇలాంటి చెట్లు ఉన్నాయి. అవి ఒక్కటే కాదు, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలం ఒక్కటే కాదు, మిగతావి కూడా చూడడానికి బాగున్నాయి, మిగతావి కూడా ఆహారానికి బాగుంటాయి, ఆరోగ్యకరమైనవి దేవుడు అక్కడ పెట్టాడు. అందులో ఈ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షాన్ని చూసేది వానికి బదులు వెళ్ళి వాటిని చూడొచ్చు. పండును తినటానికి బదులు వెళ్ళి ఇతర పండ్లన్నిటినీ స్వేచ్ఛగా తినొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి సమస్య లేదు. అయితే వారు ఆ విధానంలో దానికి స్పందించడం కంటే కూడా, అంటే దేవుడు చెప్పినట్టుగా, దేవుడు నియమించిన పరిధిలో సంతోషించడం పక్కన పెట్టి, దేని జోలికైతే దేవుడు వెళ్ళొద్దన్నాడో దాని జోలికే వెళ్ళి వారు ఒక రకంగా దురాశలు పెంచుకున్నారు. దాని మీద దురాశ అంటే ఇదే. మరి మనకు ఒక సామెత కూడా తెలుసు కదా, దురాశ దుఃఖానికి చేటు. ఇప్పుడు దేవుడు విడిచిపెట్టమంటుంది మంచిదా చెడ్డదా? దేన్ని దేవుడు విడిచిపెట్టమంటున్నాడు? చెడ్డదాన్నే విడిచిపెట్టమంటున్నాడు. దుఃఖానికి కారణమయ్యేదాన్నే విడిచిపెట్టమంటున్నాడు. జీవితాన్ని పాడు చేసేదాన్నే విడిచిపెట్టమంటున్నాడు. మంచిది వదిలేయమంటలేదు. మనం దేవుని కొరకు ఆశ పెట్టుకోవచ్చు, మంచి విషయాల మీద ఆశ పెట్టుకోవచ్చు, ఆశ కలిగి నిరీక్షణ కలిగి మనం బ్రతకవచ్చు. కానీ దేవుడు వద్దంటుంది ఏంటి? దురాశల జోలికి వెళ్ళొద్దు. సో మనం ఆనందించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి పరిధిలో ఏమైతే ఏ పరిధినైతే దేవుడు ఏర్పాటు చేశాడో ఆ పరిధిలో మనం సంతోషించేటువంటి వారంగా ఉండాలి. అలా ఉంటూ దాన్ని పక్కన పెట్టేసి, ఒకవేళ దేవుడు కోరుకున్న విధానంలో అలా ఉండకుండా ఇహలోక సంబంధమైనటువంటి దురాశల వలన తృప్తి పొందాలని మనం ఆశిస్తూ ఉంటే దేవుని కృపను మనము సరిగ్గా వాడుకోవట్లేదు. ఒక రకంగా ఈ మాటను బట్టి ఏం చెప్పొచ్చు అంటే, మనం ఇలా ఇహలోక సంబంధమైనటువంటి దురాశల వెంబడి వెళ్ళినప్పుడు అవి మనకు తృప్తినిస్తాయా? అవి మనకు సంతోషాన్ని ఇస్తాయా? వాటి వల్ల మనము తృప్తిగా ఉండగలుగుతామా? మొదట్లో చాలా బాగుంది అనుకొని వెళ్తాం, కానీ ముందుకెళ్ళే కొలది ఒకవేళ ఎట్టుంటుందంటే, ముందు చాలా తీయగా ఉండొచ్చు, లోపలికి వెళ్ళే కొలది అది మన శరీరాన్ని, జీవితాన్ని పాడు చేసేదిగా మారిపోతుంది. కాబట్టి దురాశలకు మనలో తావివ్వకుండా ఆ దురాశలను మనం విడిచిపెట్టేటువంటి వారంగా ఉండాలి. అలాంటి జీవితాన్ని మానుకోవటానికి దేవుడి దినాన్న ఒక మంచి అవకాశంగా ఈ మాటలు మనకు వినిపింపజేస్తూ ఉన్నాడు. సో దుఃఖానికి కారణమయ్యే ఈ యొక్క ఆశలో ఏమివ్వో? సంతోషాన్ని ఇవ్వవు. దేవుని కొరకు ఆశ పెట్టుకోవటం, దేవుడు నియమించిన పరిధిలో కొనసాగటం సంతోషాన్ని ఇస్తుంది, కానీ దురాశలు మనకి ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వలేవు. నిత్య సంతోషం మనకు కావాలంటే దేవుణ్ణి ఆశ్రయించడమే దారి. ఆయనకి అయిష్టమైనటువంటి భక్తిహీనతను, నెంబర్ 2 దురాశలను విడిచిపెట్టి దేవుడు అనుగ్రహించేటువంటి ధన్యతను అనుభవించేటువంటి వారంగా మనం ఉండాలి. అది దేవుని కృప మనకు బోధిస్తున్నటువంటి సత్యం. గడిచిన కాలం ఎలా గడిచిపోయినా ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత ఇంకా భక్తిహీనంగా కొనసాగుదామా? ఇంకా ఇహలోక సంబంధమైన దురాశల వెంబడి పరిగెత్తుదామా? లేదా భక్తిహీనతను ఈ దినంతో, ఈ సమయంతో వదిలేసి నేను ఒక భక్తి కలిగిన వ్యక్తిలాగా ఉండాలి. భక్తి కలిగిన వ్యక్తులు ఏం చేస్తారు? దేవుని ప్రేమిస్తారు, అనగా దేవునితో మాట్లాడతారు, దేవుని మాటలు వింటారు, దేవుని మాటల ప్రకారంగా జీవిస్తారు. అలా జీవించటానికి వ్యర్థమైనటువంటి దురాశలు మనలో నుంచి తీసేసుకొని
దుఃఖానికి కారణమయ్యే దురాశలు తీసేసుకొని దేవుడు కోరుకున్నటువంటి రీతిలో జీవిస్తూ మన జీవితాన్ని ఆనందంగా మార్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఈ మాటలు మీకు అర్థమైతే దేవుని సన్నిధిలో ఈ మాటలను బట్టి మనము దేవునికి అప్పగించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరం కళ్ళు మూసుకొని ఈ మాటలను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మేము విన్నటువంటి యొక్క మాటల్లో మీరు మాకు తెలియపరిచిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. మీ ప్రేమను మేము మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మీరు మమ్మలను ఎంతగా ప్రేమించారో, మా జీవితాలు మీకు ఎంత కోపం రేపేవిగా ఉన్నాయో, మేమెంతగా మీకు కోపం రేపుతున్నప్పటికీ కోపాన్ని మానుకొని ప్రేమ కలిగి మా విషయంలో స్పందిస్తూ, దేవా మమ్మలను నశింపజేయక మేము రక్షింపబడాలని, నిత్యము నీతో సహవాసం చేయాలని, నీ సహవాసం కొరకు మమ్మలను ఆహ్వానిస్తూ నీతో మేము సహవాసం కలిగి ఉండటానికి అడ్డంగా ఉన్నటువంటి పాపాన్ని, ఆ పాపం మూలంగా సంక్రమించిన శిక్షను నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి భుజాల మీద మోపి, ఆయన తల మీద మీరు మోపి, మా స్థానంలో ఆయనను బలి చేసి నీ అత్యంత గొప్ప కృపను మా పట్ల చూపించి మా రక్షణ కొరకు ఏర్పాట్లు చేసిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ విషయం అంతటిని ఈ దినం మేము జ్ఞాపకం చేసుకున్నాం. అయితే మీ వైపు నుండి మీరు మమ్మల్ని రక్షించటానికి చేయాల్సిన ఈ కార్యం చేసి మా వంతుగా మేము భక్తిహీనతను మానుకొని, ఏ భక్తిహీనత అయితే, ఏ దురాశలైతే శిక్ష పొందటానికి కారణమయ్యాయో, నీ నుండి మమ్మల్ని దూరం చేసావో, నీకు కోపం రేపే విధంగా మా జీవితాన్ని మార్చేసావో, వాటిని ఇక వదిలేసుకుని, వాటిల్లో ఇక ఏమాత్రము కొనసాగకుండా, వాటిల్లో సంతోషించకుండా, ఇది మొదలుకొని భక్తి కలిగినటువంటి జీవిత విధానాన్ని, దేవా దురాశలు లేనటువంటి జీవిత విధానాన్ని, మంచి ఆశలు కలిగినటువంటి జీవిత విధానాన్ని మేము కొనసాగించాలని మాకు హెచ్చరిక చేసినందుకు స్తోత్రాలు. గడిచిన కాలం ఎలా గడిచిపోయినా ఈ మాటలు విన్న తర్వాత ఈ దినం ఎవరైతే ఒక తీర్మానానికి వస్తున్నారో, ఈ దినం మొదలుకొని నేను భక్తి కలిగిన జీవిత విధానాన్ని కలిగి ఉంటానని, దురాశలను విసర్జించి నేను మంచిగా కొనసాగుతానని ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో అటు వారందరికీ నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితంలో ప్రభువా, వారు మేము తీసుకున్న తీర్మానానికి కట్టుబడి జీవించినట్లు నీ సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ తీర్మానము వ్యర్థం కాకుండా దేవా, భక్తిహీనత నుండి, నామకార్థత నుండి, అవిశ్వాస్యత నుండి, ఇహలోక సంబంధమైన దురాశల నుండి దూరంగా పరిగెత్తి భక్తి కలిగిన జీవిత విధానాన్ని కొనసాగిస్తూ నీ సన్నిధిలో సంతోషిస్తూ మీరిచ్చేటువంటి నిత్యమైన నిజమైన సంతోషాన్ని ఎల్లప్పుడూ అనుభవించే భాగ్యము పొందుకున్నట్లు కృపచూపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఈ గొప్ప కార్యమును మీరు జరిగించి దీని ద్వారా కలిగేటువంటి దీవెనలు ఇహమందు పరమందు అనుభవించే భాగ్యం దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.